ఆనాడు ఏం చెప్పారు? హిందూపురాన్ని డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చేస్తున్నారు, హిందూపురానికి మెడికల్ కాలేజ్ తీసుకొస్తున్నారు. అయ్యి రాలా. కానీ ఈరోజు మా జిల్లా నుంచి ఒకడు వచ్చాడండి, వాడి పేరు పాపాల పెద్దిరెడ్డి. ఏంటి వాడి పేరు? పాపాల పెద్దిరెడ్డి. మా సొంత జిల్లా చిత్తూరు జిల్లాని క్యాన్సర్ లాగా తినేస్తున్నాడు. మా చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేసిన, ఎక్కడికి వెళ్ళినా ఒక తెల్ల టిప్పర్ ఉంటుందని, పైన ఉంటుంది బుల్లు లెటర్స్లో PLR. ఆ టిప్పర్లు ఎవరు ఆపరు, పోలీస్ సోదరులు ఆపరు, ఎక్సైజ్ సోదరులు ఆపరు. ప్రతి టిప్పర్లో ఇసుక ఫుల్, మద్యం ఫుల్, ఏకంగా మన క్వారీల నుంచి కొట్టేసే గ్రావెల్ కూడా ఫుల్. అక్కడ తినింది చాలదంట. ఇప్పుడు ఆ పాపాల పెద్దిరెడ్డి మన జిల్లాకు వచ్చి ఏకంగా హిందూపురానికి వస్తున్నారు. తల్లి అప్రమత్తంగా ఉండండి. ఆ కుటుంబాన్ని ఒక్కసారిగానే రాణిస్తే మన నియోజకవర్గాన్ని క్యాన్సర్ గడ్డలాగా తినేస్తారు. మా జిల్లాలో ఎటుకో రేడియేషన్ ఇవ్వబోతున్నారు చిత్తూరు జిల్లా ప్రజలు. అదే విధంగా పాపాల పెద్దిరెడ్డి వస్తే మన జిల్లాలో తరిమి తరిమి కొట్టాలని ఈ సభాముఖంగా హిందూపూర్ ప్రజలకి నేను పిలిపిస్తున్నా. ఏమవుతుందబ్బా, 2 కేసులు పెడతారు. నా పైన 22 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ ఉంది, SC ST కేసు ఉంది. ఏం బిగినారు? నా ఇంటర్ కూడా బిగలేకపోయారు. ఇంకా మన నియోజకవర్గానికి కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి. ఒకటి, పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేద్దాం. ఇంకో పక్కన పట్టణంలో ట్రాఫిక్ ప్రాబ్లం విపరీతంగా ఉంది, రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి. ఆ రోడ్లు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తాం. ఇప్పటికీ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు, నిరుపేద కుటుంబాలకి పట్టాలు కాదు ఇల్లు కూడా కట్టించి అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. హిందూపురాన్ని ఒక మోడల్ పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అంతేకాదు లేపాక్షిలో పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి స్థానికులకే ఉద్యోగాలు ఉపాధి కూడా కల్పించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో స్థాపించారు ఈ పార్టీ నాకు తెలీదు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా పార్టీగా అండగా నిలబడేది కార్యకర్తలే. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి. కానీ మనకి మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటే వెళ్ళే ఉత్సాహం మనలో ఉంది. అందుకే 2014లో కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఒక్క కార్యక్రమం ద్వారా 100 కోట్ల రూపాయలు ఇప్పటికీ ఖర్చు పెట్టాం. అంతేకాదు కార్యకర్తలు ఒకవేళ వాళ్ళ పిల్లల్ని చదివించలేకపోతే వాళ్ళ పిల్లల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. అది కార్యకర్తల పట్ల మా కుటుంబానికి ఉన్న చిత్తశుద్ధని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. కానీ అన్న ఎన్టీఆర్ 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ఈ సభాముఖంగా కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత వ్యక్తిగతంగా నాది. ఇంతేకాదు 2019 నుంచి 24 వరకు మన పైన అనేక కేసులు పెట్టారు. ఇప్పుడే చెప్పా, నా పైన 22 కేసులు పెట్టారు. SC ST కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టారు. ఇక్కడ అడుగుతున్నా, 22 కేసులు కన్నా ఎక్కువ ఉన్న ఎవరన్నా చేతులు పైకెత్తండి. ఇంత స్లో ఉంటే ఎట్లా మీరు? అరే బంపర్ ఆఫర్ ఇద్దాం అనుకున్నా, మీరు ఎవరు ఇంకా స్వీకరించే పరిస్థితి లేరు. 8 కేసులు అయ్యా, చాలా స్లో ఉన్నావు స్వామి. నా ఆఫర్ ఏంటంటే 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏమన్నా ఆఫర్ స్వీకరిస్తున్నారా? స్వీకరిస్తున్నారా? కార్యకర్తలు నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఎర్ర పుస్తకంలో ఉన్నాయండి. ఈ ఎర్ర పుస్తకం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఫేమస్. సుప్రీంకోర్టులో కూడా చర్చ జరిగింది ఎర్ర పుస్తకం గురించి. అరే నేనేం చెప్పానబ్బా రెడ్ బుక్ గురించి?
ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాను, సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తాను, జైలుకి పంపిస్తానని చెప్పా. నేను చెప్పింది తప్పేంటి? ఏం లేదు. దాంట్లో జైలుకి వెళ్ళే మొదటి వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి, దాంట్లో డౌట్ లేదు. చట్టాన్ని ఉల్లంఘించాడు, కొండల గుట్టలు లేపేశాడు. ఎందుకంత భయపడుతున్నారు మీరు? నాకైతే అర్థం అవట్లే. సో వాళ్ళందరూ పేర్లు ఇక్కడ ఉన్నాయి, ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా. అన్న ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఆనాడు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అన్నగా నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు బాబు గారిని జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తూ జడ్జి తీర్పిస్తే నాకు ఫోన్ చేసిన వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఒకటే చెప్పాడు ఆయన, లోకేష్ నువ్వు ముందరికెళ్ళు, నీకు ఒక అండగా నేను నిలబడతానని. పాపం పవన్ అన్న ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఏకంగా ఫ్లైట్ పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసింది ఈ ప్రభుత్వం. రోడ్ మార్గంలో రావాలనుకుంటే బార్డర్ పైన ఆపేసి దాదాపు 3 గంటల సేపు రోడ్డు పైన పడుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అందుకే ఆనాడు పవన్ అన్న నిర్ణయించుకున్నారు, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలి, ఈ సైకో జగన్ ని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని. అందుకే పసుపు సైన్యానికి జన సైనికులకి నేను పిలిపిస్తున్నా. ఈ వైకాపా నాయకులు మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు. జన సైనికుల పేరుతో మన తిడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులు తిడతారు. మనందరం అప్రమత్తంగా ఉండాలా, వాళ్ళు చేసే దుష్ప్రచారం నమ్మకూడదు. కలిసికట్టుగా ఒకే నినాదంతో ముందరికెళ్ళాలి. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. ఈ నినాదానికి మనం కట్టుబడి ఉండాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను.